నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. ఏటా ఎన్నో లక్షల మంది వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాల్లో చాలా వరకు అకస్మాత్తుగా సంభవించినవి కాదు. వారి జీవనశైలిలో మార్పులు, ఆరోగ్య సమస్యల్ని గుర్తించకపోవడం వంటి కారణాలే ఈ మరణాలకు కారణంగా నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇండియాలో అత్యధికంగా మరణాలకు కారణమైన కొన్ని ఆరోగ్య పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత్లో ఎక్కువ మరణాలకు గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్లు ప్రధాన కారణాలు. బీపీ, షుగర్, స్మోకింగ్, సరైన ఆహారం లేకపోవటం, ఒత్తిడి, చాలా ఏళ్లుగా శారీరక శ్రమ లేకపోవడం వంటివి గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. గుండె జబ్బులతో బాధపడే చాలా మంది ఎన్నో ఏళ్లుగా లక్షణాలు కనిపించినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేశారు. పట్టణీకరణ, జీవనశైలిలో మార్పులు యువకుల్లో గుండె జబ్బులకు ప్రధాన కారణాలు. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల వలన కూడా ఇండియాలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాయు కాలుష్యం, వంట ఇంధనాల నుంచి వచ్చే ఇంటి పొగ, పొగాకు వాడకం, దుమ్ము వలన కాలక్రమేణా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్స్, ఆసుపత్రిలో చేరటము, ఆక్సిజన్పై ఆధారపడటం జరుగుతోంది. స్వచ్ఛమైన గాలి, ముందస్తు రోగ నిర్ధారణ, ధూమపానం మానేయటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే క్షయ, ఇది నయం చేయగలిగినప్పటికీ మన దేశంలో అత్యంత ప్రాణాంతక అంటువ్యాధుల్లో ఒకటిగా మారిపోయింది. ఆలస్యంగా రోగ నిర్ధారణ చేయటం, అసంపూర్ణమైన చికిత్స, డ్రగ్ రెసిస్టెన్స్, పోషకాహార లోపం వంటి సమస్యల వల్ల దీని ప్రభావం పెరిగిపోతోంది. టీబీ ప్రధానంగా ఊపిరితిత్తుల్ని ప్రభావితం చేస్తుంది, కానీ దీని ప్రభావం ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. చాలా సందర్భాల్లో దీనికి సంబంధించిన లక్షణాలు తగ్గిపోగానే మందులు వాడటం ఆపేస్తారు. దీనివల్ల రోగం పూర్తిగా నయం కాదు, ఇది తిరిగి రావడానికి నిరోధకతకు దారితీస్తుంది. ఇక డయాబెటిస్, ఇది కూడా అన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కాకపోవచ్చు, కానీ దీనివల్ల వచ్చే సమస్యల కారణంగా ప్రాణాపాయం ఏర్పడవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోవటం వల్ల గుండె, మూత్రపిండాలు, నరాలు, కళ్ళు, రక్తనాళాలు దెబ్బతింటాయి. చాలా మందిలో డయాబెటిస్ సమస్య చాలా ఆలస్యంగా నిర్ధారణ జరుగుతోంది. డయాబెటిస్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, ఇన్ఫెక్షన్లు, స్ట్రోక్లు, గుండెపోటు సమస్యలు రావడంతో ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. ఇక చివరగా క్యాన్సర్. భారత్లో క్యాన్సర్ వ్యాధిని చాలా ఆలస్యంగా గుర్తించడం, సకాలంలో చికిత్స అందకపోవడం వంటి సమస్యల వల్ల ప్రాణాంతకంగా మారుతోంది. ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇక పొగాకు వినియోగం, కాలుష్యం, ఇన్ఫెక్షన్ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. చాలా మంది దీని లక్షణాలు తీవ్రంగా మారినప్పుడు మాత్రమే వైద్య సహాయం తీసుకుంటూ ఉంటారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.